జగన్ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అన్ని రంగాలు అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. జగన్ సర్కార్ స్వార్థపూరిత రాజకీయాలతో పోలవరం ప్రాజెక్టు గత 5 ఏళ్లలో చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు విజయవంతంగా జరిగాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చట్టసభలను, రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అసెంబ్లీలో తాము జవాబుదారీగా వ్యవహరిస్తారని అన్నారు. ప్రభుత్వ విధి విధానాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేశామని చెప్పారు. 2.97 కోట్ల రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెడతామని చెప్పుకొచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు వస్తున్నాయని తెలిపారు. మానవ వనరులను సక్రమంగా వినియోగించగల వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు. కృష్ణా జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యేలు అందరితో కలిసి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆగిపోయిన బందర్ పోర్ట్, ఫిషింగ్ హార్బర్ పనులను వేగంగా చేస్తామని చెప్పారు. ఇది కలియుగం, కర్మఫలం ఎవరిని వదలదని హెచ్చరించారు. ఈ జన్మలో చేసిన పాపాలకు కర్మఫలం ఈ రోజుల్లోనే అనుభవించే రోజులు వస్తున్నాయన్నారు. వారు చేసిన పాపాలే వారికి శాపాలుగా తగులుతున్నాయని చెప్పారు. తమను జైల్లో పెట్టించి సునకానందం పొందారని మండిపడ్డారు. ప్రజల తీర్పుతో పాటు చట్టం కూడా తన పని తాను చేసుకుంటుందని అన్నారు. కారు కూతలు కూసేవారిని వదిలేదే లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.